హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రహదారులపై ఫోకస్ చేసినట్లుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వాహనదారులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులకు ఇబ్బంది లేకుండా గుంతల రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్నారు. ఇక అలాగే గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రహదారులు మొత్తం గుంతలమయంగా మారాయని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో రోడ్లను కనీసం రెన్యువల్ కూడా చేయకుండా రాష్ట్రంలో వేల కిలోమీటర్ల రహదారులను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నెలల కాలంలోనే 1081 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దీనివల్ల కూటమి ప్రభుత్వం R&B శాఖపైన ప్రజల్లో సానుకూలత పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల తుఫాను ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో కొంతమేర రోడ్లు బాగానే ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రహదారులు పాడైపోయాయని వాటి మరమ్మతులపైన దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. గతంలో అధ్వానంగా ఉన్న రాష్ట్ర రహదారులకు నేడు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి కోసం దాదాపు 2500 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. మరో 1000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ నిధులను సమీకరించుకొని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని, రహదారుల అభివృద్ధికి NDB, NABARD వంటి బ్యాంకుల ద్వారా చర్యలు చేపడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలపైన భారం పడకుండా రహదారులను అభివృద్ధి చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం రోడ్ల విషయంలో చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.